చిన్న వాక్య భాగం నేను మీతో పంచుకుంటాను. 115వ కీర్తనలో రాయబడిన ఒక చరణం మనం చదువుకుందాం. 115వ కీర్తన 13వ వాక్యాన్ని మనం చదువుకుందాం. ఎవరైనా చదవండి. పిన్నలనేమి పెద్దలనేమి తన యందు భయభక్తులు గల వారందరినీ యెహోవా ఆశీర్వదిస్తాడు. మనం ఆరాధిస్తున్న దేవుడు మనల్ని వృద్ధి పొందించడమే కాదు, మన పిల్లల్ని 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 తరతరాలుగా వృద్ధి పొందించే దేవుడు. అబ్రహాము ఒంటరిగా ఉన్నప్పుడు ప్రభు అబ్రహాముని పిలిచాడు. నేను చూపించి దేశాన్ని నీవు బయలుదేరి వెళ్ళు, నేను నిన్ను గొప్ప జనముగా చేస్తాను, నీ సంతతిని ఆకాశ నక్షత్రాల వలె విస్తరింపచేస్తాను, నీ సంతతిని సముద్ర తీరమందుల ఇసుక రేణు వలె నేను ఆశీర్వదిస్తానని దీవించాడు అబ్రహాముని. నిజంగానే దేవుని మాటకు సమ్మతించి లోబడి బయలుదేరిన అబ్రహాం అత్యధికంగా అభివృద్ధి పొందినట్లు వాక్యం సెలవిస్తుంది. ఆ వృద్ధి అనేది అంతటితో ఆగిపోలేదండి, ఆ తరంతో ఆగిపోలేదు. ఆ తర్వాత జనరేషన్ అబ్రహాం యొక్క కుమారుడు ఇస్సాకును కూడా దేవుడు ఆశీర్వదించి అభివృద్ధి పొందించినట్లు వాక్యం సెలవిస్తుంది. ఇస్సాకు ఆ దేశమందున్నవాడే విత్తనం వేయగా నూరంతలుగా ఫలం పండినట్లు, పంట పండినట్లు వాక్యం సెలవిస్తుంది. ఇస్సాకు ఎక్కడికెక్కడికి వెళ్ళైతే బావి తీస్తున్నాడో అక్కడంతా జలలు కలిగిన నీటి ఊటలను దేవుడు రప్పిస్తూ ఉన్నాడు. జలలు కలిగిన నీటి ఊటను దేవుడు పుట్టిస్తూ ఉన్నాడు. సమృద్ధి కలిగిన అనుభవం, అత్యధికంగా ఆశీర్వదించబడ్డాడు ఇస్సాకు. అంతటితో ఆగిపోయిందా అంటారా? ప్రియులరా, ఆ తర్వాత తన గర్భవాసన పుట్టిన యాకోబు చరిత్రను చూస్తే, ఇస్సాకు కుమారుడు యాకోబు ఒక చేతికర్ర సహాయంతో నది దాటి అవతలకు వెళ్ళాడు. నమ్మలేని మనుషులు, మోసపూరితమైన మనుషులు, లాభం లేకపోతే ఏ పని కూడా చేయరు. అమాయకుడు కదా, ఇతన్ని మోసం చేద్దాంలే, మా అమ్మాయినిచ్చి పెళ్లి చేస్తాం, 7 సంవత్సరాలు కొలువు చేయమని మోసం చేయాలని ప్రయత్నించారు. చిన్నమ్మాయినిచ్చి పెళ్లి చేస్తానని మాట ఇచ్చిన వాడు మాట మార్చి పెద్దమ్మాయినిచ్చి పెళ్లి చేసి చిన్నమ్మాయి కోసం ఇంకొక 7 సంవత్సరాలు కూడా వెట్టి చాకరీ చేయమని 14 సంవత్సరాలు ఆయనతో ఉట్టిగా పని చేయించారు. కానీ ప్రియుల ఆకాశమందున దేవుడు మిమ్మల్ని మీ పిల్లల్ని వృద్ధి పొందిస్తాను అని సెలవిచ్చిన దేవుడు, అబ్రహామును ఆశీర్వదించిన దేవుడు, తన కుమారుడైన ఇస్సాకును ఆశీర్వదించిన దేవుడు, తన కుమారుడైన యాకోబును కూడా ఆశీర్వదించడానికి సర్వశక్తి కలిగిన దేవుడు. 10 సార్లు జీతాలు మార్చాడు లాబాను. పలు విధాలుగా మానసికమైన క్షోభకు గురి చేస్తూ వచ్చాడండి. మానసికంగా కృంగదీసేటట్లు చేస్తూ వచ్చాడు లాబాను యాకోబుని. కానీ సర్వశక్తి కలిగిన దేవుడు ఆయన్ని ఆశీర్వదించి ఒక చేతి కర్రతో మాత్రమే నది దాటి లాబాన్ దగ్గరికి వెళ్ళాడు యాకోబు. ఇప్పుడు తిరిగి వచ్చేటప్పుడు 2 గుంపులుగా అత్యధికమైన అభివృద్ధి పొంది తన తండ్రి ఇంటికి తిరిగి వస్తున్నాడు. చెప్పలు కొడదాం అందరూ గట్టిగా, కొట్టండి గట్టిగా, హల్లెలూయా. అంటే మనం ఆరాధిస్తున్న దేవుడు మనల్ని వృద్ధి పొందిస్తాడు. మనం ఆరాధిస్తున్న దేవుడు మనల్ని అభివృద్ధి పరుస్తాడు. ఆ తర్వాత తన కుమారుడు యోసేపు, అన్నదమ్ముళ్ళందరూ కలిసి ఐగుప్తు దేశానికి అమ్మి వేశారు యోసేపుని. కానీ కృపగల దేవుడు తల్లి గర్భములో రూపించబడక మునిపే తన ప్రణాళికలో ఏర్పాటు చేసుకున్న దేవుడు, ఐగుప్తు దేశంలో బానిసగా అమ్మబడిన యోసేపును దేవుడు వృద్ధి పొందించి ఆశీర్వదించి ఒక బానిసగా అమ్మబడిన వాడు ఆ దేశాన్ని పరిపాలించగల ఉన్నత స్థాయికి, ప్రపంచ దేశానికి ఆహారాన్ని పంచిపెట్టగలిగిన గొప్ప స్థాయికి దేవుడు అతని అభివృద్ధి పరిచాడు. అంతేకాదండి, 70 మంది యోసేపు ఉన్నాడని తెలుసుకొని ఐగుప్తు దేశానికి రావడం జరిగింది. వచ్చినప్పుడు కేవలం 70 మంది ఐగుప్తు దేశంలో 430 సంవత్సరాలు ఇశ్రాయేల్ ప్రజలను వృద్ధి పొందించాడు. అణచాలని ఎంతోమంది ప్రయత్నిస్తున్నప్పటికీ వృద్ధి పొంది ఐగుప్తును తిరిగి వాళ్ళు విడిచి బయలుదేరేటప్పుడు ఇంచుమించు 6 లక్షల మంది కాల్బలం, అంతగా దేవుడు ఆశీర్వదించాడు. చెప్పలు కొడదాం అందరూ గట్టిగా, హల్లెలూయా. వీళ్ళారా, వృద్ధి భౌతిక విషయాల్లో కానీ, ఆత్మీయ విషయంలో కానీ, ఆర్థిక విషయాల్లో కానీ దేవుడు మనల్ని అభివృద్ధి పరుస్తాడు. యేసన్న గారు ఒంటరిగా వచ్చి ప్రారంభించారు పరిచర్య లేమల్లెలో. ఆ తర్వాత మన శారదా కాలనీలో కొద్దిగా ప్రారంభించిన పరిచర్య ఆశ్చర్యంగా ఉంటుంది. కొన్నిసారి మందిరం చూసినప్పుడు ఇక్కడైనా మన పరిచర్య జరుగుతుండేది, ఇంత చిన్న మందిరంలో ఎలా జరుగుంటుంది పరిచర్య అని అనిపిస్తూ ఉంటుంది. కొద్దిగా ప్రారంభించబడిన ఈ పరిచర్య దేవుడు ఈరోజు ఆంధ్ర రాష్ట్రమే కాకుండా భారతదేశమంతా దేవుడు విస్తరింపచేశారు. హల్లెలూయా. చెప్పండి గట్టిగా, హల్లెలూయా. మనం ఆరాధిస్తున్న దేవుడు మనల్ని వృద్ధి పొందించేవాడు. మనం ఆరాధిస్తున్న దేవుడు మనల్ని అభివృద్ధి పరిచే దేవుడు. ఇటు ఆత్మీయ విషయంలోనే కావచ్చు, ఇటు భౌతిక విషయంలోనే కావచ్చు, ప్రియులారా, ప్రతి విషయంలో మనల్ని వృద్ధి పొందిస్తాడు.
యేసన్న గారు ఎప్పుడు చెప్తుంటారు, ఒక మొక్కలో ప్రాణం జీవం ఉన్నంత వరకు ఆ మొక్క ఎదుగుతూనే ఉంటుంది. ఆ మొక్క ఎండిపోయిందంటే దాని అర్థం ఏంటి? ఆ మొక్క ఫలించలేదనుకోండి, దాని అర్థం ఏంటి? ఆ మొక్కలో ఇక ఎదుగుదల లేదంటే దాని అర్థం ఏంటంటే మొక్క చనిపోయినట్లు. ప్రాణం ఉన్నంత వరకు ఆ మొక్క ఎదుగుతూనే ఉంటుంది, ఫలిస్తూనే ఉంటుంది, సంవత్సరం కాపు ఇస్తూనే ఉంటుంది, ఫలాలు ఇస్తూనే ఉంటుంది, ఎదుగుతూనే ఉంటుంది. దాని నిదర్శనం ఏంటంటే దాంట్లో ప్రాణం ఉంది, జీవం ఉందని అర్థం. ఏ పరిచర్యలో అయితే జీవం ఉంటుందో, ఏ కుటుంబంలో అయితే దేవుని జీవం ఉంటుందో, ఏ కుటుంబం అయితే దేవుని ఆశీర్వాదం చేత నింపబడతారో, ఏ కుటుంబం అయితే దేవుని యందు భయభక్తులు కలిగి జీవిస్తారో, అలాంటి కుటుంబాన్ని దేవుడు వృద్ధి పొందిస్తాడు. ఈరోజు నీవు దేవుని ఆశీర్వాదాన్ని పొందకపోవడానికి కారణం ఏంటి? 30 ఏళ్ల క్రితం నీ స్థితి ఎలా ఉందో ఇప్పటికీ అలాగే ఉంది, ఏ మార్పు లేదు. నీ ఉంటున్న ఇంటిలో మార్పు లేదు, నీ బ్రతుకుతున్న బ్రతుకులో మార్పు లేదు, నీ కలిగిన పిల్లల్లో మార్పు లేదు, త్రాగుబోతు భర్తలో మార్పు లేదు, అప్పుల సమస్యలో మార్పు లేదండి, కుటుంబ వ్యవస్థలో మార్పు లేదు. అదే స్థితిలో ఉన్నారు, అదే స్థాయిలో ఉన్నారు. దీని అర్థం ఏమిటి? యెహోవా యందు ఎందరైతే భయభక్తులు కలిగి జీవిస్తారో అలాంటి వారిని ప్రభు ఆశీర్వదిస్తాడు, వాళ్ళని దీవిస్తాడు, వాళ్ళ పిల్లల్ని దీవిస్తాడు. ఒక తరం కాదండి, వాక్యం సెలవిస్తుంది, దేవుని ప్రేమించే కుటుంబాన్ని దేవుడు 1000 తరాల వరకు దేవుడు కరుణిస్తూనే ఉంటాడు. చెప్పండి గట్టిగా హల్లెలూయా, చెప్పండి గట్టిగా హల్లెలూయా. 1000 తరాలు మనం గతించిపోయినా, మన బ్రతుకు గతించిపోయినా, మనం ఈ లోకాన్ని విడిచి వెళ్ళిపోయిన 1000 తరాల వరకు మన సంతతిని దేవుడు జ్ఞాపకం చేసుకుని దీవిస్తూనే ఉంటాడు. అదండి దేవుని ప్రజలకున్న ఆశీర్వాదం. లోకంలో కొంతమంది వృద్ధి పొందుతున్నారు, లోకంలో ఉన్న వాళ్ళు డబ్బు సంపాదిస్తున్నారు. వాళ్ళ వృద్ధి ఎంతవరకు అంటే ఆ నాన్నగారు ఉన్నంత వరకే. వాళ్ళ నాన్నగారు పోయాడు అనుకోండి, వీళ్ళు బ్రతుకు శాపంగా భారంగా మారిపోతుంటుంది. బతుకు ఎలా కొనసాగించాలో కూడా అర్థం కాని పరిస్థితి. ఊరంతా అప్పు, ఇల్లంతా అప్పు, భయంకరమైన పరిస్థితి. చాలామంది అంటుంటారు, మీ నాన్న ఉన్నప్పుడు ఎంతో గొప్పగా ఉన్నారు, మీ బతికేంటంటే ఇలా అయిపోయారు అని అంటున్నప్పుడు మనంతగా కృంగిపోతూ ఉంటారు. కానీ నీతిమంతులకి, దేవుని యందు భయభక్తులు గల వారికి దేవుడిచ్చే వృద్ధి ఆశీర్వాదం ఎలా అంటే 1000 తరాల వరకు దేవుడు కరుణిస్తూ ఉంటాడండి. అది నీతిమంతునికున్న బలం, శక్తి. చెప్పండి గట్టిగా హల్లెలూయా. మీకు చాలాసార్లు ప్రశ్న వస్తుంది, అరే నేను ఇంత నీతిగా ఉంటున్నాను, నాకేం ప్రయోజనం? సరిగ్గా తినడానికి ఆహారం లేదు, మంచి ఇల్లు కట్టలేకపోయాను, సరిగ్గా సంపాదించలేకపోయాను మీరు ఒకవేళ అనుకోవచ్చు. కానీ నువ్వు నీతిమంతుడు అయితే, నీవు దేవుని యందు భయభక్తులు గలవాడైతే 1000 తరాల వరకు దేవుని కనికరం ఉంటుంది. నీ పిల్లలు ఎక్కడికి వెళ్ళినా అక్కడ కనికరం కలుగుతూ ఉంటుంది. వాళ్ళు వ్యాపారం చేస్తున్నా, ఉద్యోగం చేస్తున్నా, సుదూర ప్రాంతంలో ఉన్నా, నీ సమీపంలో ఉన్నా, నీవు దగ్గరున్నా, నీవు దగ్గర లేకపోయినా, ఎలాంటి కష్టమైన పరిస్థితులు కలిగినా అనుకోకుండా ఒక కనికరం, ఒక అదృశ్య శక్తి నడిపిస్తూ ఉంటుంది. ఇలా సాధ్యం అంటే ప్రియులారా, నీతిమంతుని యొక్క దీవెన ఆశీర్వాదం పిల్లల మీద సదాకాలం ఉంటుంది. హల్లెలూయా, చెప్పండి గట్టిగా హల్లెలూయా, హల్లెలూయా. నేను 2-3 మాటలు చెప్పి ముగిస్తానండి. వృద్ధి ఎలా పొందాలి? క్రమంగా వృద్ధి పొందాలి. కొంతమంది అడ్డదారులు సంపాదిస్తూ ఉంటారు, చీటి పాటలు పాడో, ఏంటండి సినిమా పాటలు పాడో, ఏదో పాటలు పాడి మొత్తం మీద సంపాదిస్తుంటారు. భ్రమపడిపోతారు, ఓహో బాగా సంపాదించానండి. ఎందుకండి? అక్రమంగా సంపాదించిన సంపాదన ఒకరోజు రెక్కలు కట్టుకొని ఎగిరిపోతుంది అంతే. అది హాస్పిటల్ పాలు కావచ్చు, లేకపోతే అన్యాక్రాంతం కావచ్చు, లేకపోతే అల్లరి పాలు అవ్వచ్చండి, లేకపోతే దొంగతనం జరగవచ్చు. మొత్తం మీద అక్రమమైన సంపాదన ఎప్పటికైనా అది తొలగిపోతుంది. అది కష్టపడిన సంపాదన అయితే, దేవుని ఆశీర్వాదం అయితే ప్రియులారా, దేవుని ఆశీర్వాదం మనకు ఐశ్వర్యాన్ని ఇస్తుంది. హల్లెలూయా, చెప్పండి గట్టిగా హల్లెలూయా. దేవుడు ఒక వ్యక్తిని ఆశీర్వదిస్తే దాన్ని ఎవరు ఆపలేరండి. ఆయన ఒక వ్యక్తికి తలుపు తీసాడు అనుకోండి, దాన్ని ఎవరు వేయలేరు. దేవుడు తలుపు వేశాడు అనుకోండి, దాన్ని తీయాలని ఎవరు ప్రయత్నించినా వారి వల్ల కాదు. కనుక దేవుని ఆశీర్వాదం చేత మనం తృప్తి పొందాలి. క్రమముతో కూడిన వృద్ధి, ఒక పద్ధతితో కూడిన వృద్ధిని దేవుడు మనకిస్తాడు. నేను కొన్ని మాటలు మీకు చెప్తానండి. మొదటి మాట, సామెతల గ్రంథం 11వ అధ్యాయం 28వ వాక్యాన్ని మనం చదువుకుందాం. సామెతల గ్రంథం 11వ అధ్యాయం 28వ వాక్యాన్ని మనం చదువుకుందాం. ధనమును నమ్ముకొనివాడు పాడైపోతాడు, నీతిమంతుడు చిగురాకు వలె వృద్ధి పొందుతాడు. చాలు. ధనమును నమ్ముకొనివాడు పాడైపోతాడు, నీతిమంతుడు చిగురాకు వలె వృద్ధి పొందుతాడు. చిగురాకు ఎక్కడ కలుగుతుంది? చిగురాకును మనం ఎక్కడ చూడగలుగుతాం అంటే, ఎండిపోయిన ఒక మొద్దు,
ఒక సీజన్ వస్తే ప్రియులారా, చెట్లో ఉన్న ఆకులన్నీ రాలిపోతుంది. చెట్లో ఉన్న ఆకులన్నీ ఎండిపోయి అన్నీ రాలిపోయి బోడుగుండ్లాగా అయిపోతుంది. ఆ చెట్టును చూడడానికి అసలు అసహ్యంగా ఉంటుంది. అయ్యో, కళకళలాడిపోయిన ఈ చెట్టు ఏంటి ఇలా అయిపోయింది, అసలు ఈ చెట్టు చూడడానికి చాలా చక్కగా ఉండేది కదా, ఏంటి ఇలా అయిపోయింది అని మనం అనుకుంటూ ఉంటాం. అంతలోపల 4 చినుకులు పడింది అనుకోండి, మరలా ఆ మొద్దుల నుండి చిగురు ప్రారంభించబడుతుంది. చెప్పండి గట్టిగా హల్లెలూయా. నీతిమంతుని జీవితం కూడా అలాగే ఉంటుందండి. పలుసార్లు మనకు నీతిమంతుడికి దేవుడిచ్చే ఆ వృద్ధి ఎలా ఉంటుంది, చిగురాకు వల్ల దేవుడు వృద్ధి పొందిస్తాడు. కొన్నిసార్లు మన జీవితంలో నష్టాలు కలగవచ్చు, ఆపద కలగవచ్చు. కానీ ప్రియులరా, మరలా దేవుడు దీవెనకరమైన వర్షం మనపై కుమ్మరించినప్పుడు, ఆ దీవెనకరమైన వర్షం చేత మనం తడపబడినప్పుడు మరలా మనం చిగురిస్తాం. నీతిమంతుడు కూడా ప్రత్యేకత అదేనండి. అందుకే నీతిమంతుడు 7 మార్లు పడినను మరలా లేస్తాడు. లోకస్తుడు ఒకసారి పడితే లేవమని చూద్దాం. ఒక్కసారి వాడు పడ్డాడు అనుకోండి, లేవడు. వాడికి వ్యాపారం నష్టం వస్తే మరలా లేవడు. వీలైతే ఆత్మహత్య చేసుకొని చనిపోతాడు. కుటుంబంలో ఒక్కసారి అవమానం కలిగింది అనుకోండి, మరలా వాడు బ్రతికి బట్ట కడతాడని నమ్మకం ఉండదండి. ఏదో చేసుకొని పోతాడు అంతేగా. వాడికి నిరీక్షణ లేదు, నమ్మకం లేదు. మంచి రోజు చూస్తానని నమ్మకం లేదు. నేను ఆరాధిస్తున్న దేవుడు నాకు సహాయం చేస్తాడని నమ్మకం లేదు. కనుక వాడు పడిపోతాడు, పతనం అయిపోతాడు. కానీ ప్రియులరా, నీతిమంతునికున్న ప్రత్యేకత ఏంటంటే, వాడికి ఒక నిరీక్షణ ఉంటుంది. చీకట్లో ఉన్నవాడికి ఒక నిరీక్షణ ఉంటుంది. నేను చీకట్లో ఉన్నాను, నా దేవుడు నాకు వెలుగై ఉన్నాడు. చెప్పలు కొడదాం అందరు గట్టిగా హల్లెలూయా. నేను నష్టపోయినను, నా దేవుడు నా పక్షాన ఉన్నాడు. కృంగిన వారిని లేవనెత్తగలిగిన వాడు, కృషించిన వారిని లేవనెత్తగలిగిన వాడు, కృషించిన వారిని నింపగలిగిన వాడు, ఆశ కలిగిన ప్రాణాన్ని తృప్తిపరచగలిగిన వాడు, అలసిన వాని యొక్క ఆశను తృప్తిపరచగలిగిన దేవుడు నా పక్షమై ఉన్నాడు అంటాడు నీతిమంతుడు. నీతిమంతుడికి ఒక నమ్మకం. అందుకే చూడండి, యోబు చరిత్ర ఎన్ని సంవత్సరాలు మన ఆ చరిత్ర గురించి మాట్లాడుకున్న ప్రియుల తరగనంత గొప్ప దీవెన మనకు యోబు గారి చరిత్రలో కనబడుతుందండి. సంపన్న స్థితిలో ఉన్నవాడు, సమృద్ధి కలిగిన స్థితిలో ఉన్నవాడు, చక్కని కుటుంబం, చూడముచ్చటైన పిల్లలు, చక్కని భార్య, ఆస్తులు కానీ, డబ్బులు కానీ, గొర్రెలు కానీ, మేకలు కానీ, పశువులు కానీ, పనివాళ్ళు కానీ, వస్తు వాహనాలు కానీ అన్ని చేత నింపబడి, ప్రియులరా, సమృద్ధి చేత నింపబడి, దివ్యాశీర్వాదం చేత నింపబడి, దేవుని యందు భయభక్తులు కలిగి జీవిస్తూ, ఇటు ఆత్మీయమైన ఆశీర్వాదం, ఇటు భౌతికమైన ఆశీర్వాదంతో తులతూగుతున్నాడు ఆయన గారు. సడన్గా ఒక ప్రమాదం వచ్చింది. ఒక పెద్ద ప్రమాదం వచ్చి పడిందండి. తను సంపాదించిన ఆస్తి యావత్తు ఒకే రోజు పోగొట్టుకున్నాడు. ప్లస్ తన ఆరోగ్యాన్ని పోగొట్టుకున్నాడు, తన పిల్లల్ని పోగొట్టుకున్నాడు. ఇవన్నీ పోగొట్టుకుని ఒక మనిషి ధైర్యంగా బ్రతకగలుగుతాడా? ఒకసారి ఆలోచించాలి. మనకు ఒక చిన్న సమస్య వస్తేనే కొందరు తట్టుకోలేరు కదండి. చిన్న మాట అంటేనే తట్టుకోలేరు. ఎవరో గాలి మాట ఏదో ఒకటి వినిపించిందంటే అందుకే సూసైడ్ చేసేసుకోవడమేనా? 10th క్లాస్ ఫెయిల్ అయ్యారనుకోండి, సూసైడ్ చేసేసుకోవడమేనా? భర్త ఎవరితో మాట్లాడుతున్నాడు అంతేనండి, సూసైడ్ చేసేసుకోవడమేనా? కొంతమందికి అసలు అర్థం ఉండదు వాళ్ళు చేసే పనులకి. లోకపు పరిస్థితిని మనం చూస్తుంటే వింత మనుషులు, విచిత్రమైన మనుషులు. చిన్న సమస్య వస్తేనే తల్లడిల్లిపోతారు కదా. యోబు గారి జీవితంలో వచ్చిన సమస్యలు భూమి మీద ఎవరికైనా వచ్చి ఉంటుందా? ఒకసారి ఆలోచించాలి. యావత్ సంపాదన ఒకే రోజు పోగొట్టుకున్నాడు. ఒంటి నిండా కురుపులు, రోగాలు, పిల్లలను పోగొట్టుకున్నాడు. భయానకమైన పరిస్థితులు ఉన్నప్పటికీ తన నోటి మాటలతో దేవుని దూషించలేదండి. ఎవరు చెప్పగలుగుతారండి ఆ మాట? దేవుడే ఇచ్చాడు, దేవుడే తీసుకున్నాడు, ఆయనకే స్తుతి కలుగునుగాక. హల్లెలూయా. చెప్పడానికి ఈ మాట చాలా ఈజీగా ఉంటుంది. నేను కూడా కొన్ని 100 సార్లు 1000 సార్లు ఈ మాటలు ఉపయోగించుంటానండి నా ప్రసంగులు. కానీ ఆ మాట చెప్పాలంటే ఎంత ధైర్యం ఉండాలి, ఎంత విసుగండి మనిషికి. చిన్న బీపీ వస్తే చాలండి, అసలు నాకే ఎందుకు రావాలి బీపీ, నేను ఎంత నీతిమంతుని, నేను ఎంత పరిశుద్ధుని, ఎంత భక్తుడిని, నాకే ఎందుకు ఇలా జరగాలి అని బాధపడేవాళ్ళు కొందరు. ఏంటంటే షుగర్ వ్యాధి వస్తే చాలు, నాకే ఎందుకు రావాలి అసలు, ప్రియులరా నాకే ఎందుకు అని మాట్లాడతాం కదా మనం. కానీ యోబు భక్తుడు చూడండి, శరీరం అంతా కురుపులు, ఎంత బాధండి. సుకుమారుడు, మనోహరుడు, ఎంతో మనోహరమైన వ్యక్తి, శరీరం కురుపమైపోయింది, పాడైపోయింది, శరీరం అంతా కురుపులు, రక్తం కారుతుందండి. అలాంటి పరిస్థితులు ఎవరైనా వచ్చి ట్రీట్మెంట్ చేయడమో, లేకపోతే గాయాలను కడిగి గాయాలు కట్టడమో, లేకపోతే కాటన్ ఇవ్వడమో, కనీసం టిష్యూ పేపర్స్ అయినా ఇవ్వాలి. కానీ ఏంటంటే ఈ ఆదరణ లేకపోక కట్టుకున్న భార్య దేవుడిని దూషి చావు అని దూషిస్తుందండి. దేవుడు 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 అన్నావు, దేవుడు నీకేం చేశాడు, ఇప్పటికైనా దేవుడిని దూషించి చావు అంటుందండి భార్య.
ఆ సమయంలో కూడా దేవుడిని దూషించలేదు. అది నీతిమంతుని అనుభవం. చెప్పలు కొడదాం అందరూ గట్టిగా, కొట్టండి గట్టిగా హల్లెలూయా. ప్రియులారా, నీతిమంతుని జీవితాన్ని దేవుడు చిగురాకు వలె వృద్ధి పొందిస్తాడు. ఎండిపోయిన మొద్దుగా మారిపోయాడండి, ఆకులు లేని ఒక మొద్దులాగా మారిపోయాడు. కానీ సర్వశక్తి గల దేవుడు యోబు ప్రార్థన ఆలకించి ఆ ఎండిపోయిన మొద్దుల నుండి మరొక్క చిగురును దేవుడు ప్రారంభించి యోబు జీవితాన్ని మహావృక్షంలాగా మరలా ప్రభు ఆశీర్వదించాడు. చెప్పండి గట్టిగా హల్లెలూయా, చెప్పండి గట్టిగా హల్లెలూయా. నీతిమంతుని జీవితాన్ని దేవుడు ఆ దిశగా ఆశీర్వదిస్తాడు. నువ్వు నీతిమంతుడైతే చిగురాకు వలె వృద్ధి పొందుతావు. ఆర్థిక విషయంలో నష్టపోయావో భయపడద్దు, మరలా దేవుడు నిన్ను ప్రగతి పద్ధతిలోకి తీసుకొస్తాడు. ఆత్మీయ స్థితిలో వెనకబడిపోయావా, కలవరపడదు, దేవుని వైపు చేతులు చాపు, తండ్రి ఇంటికి రా, ప్రభు నిన్ను అక్కున చేర్చుకుంటాడు. మరలా పూర్వస్థితిని దేవుడు నీకు దయచేస్తాడు. పాడైపోయిన దావీదు గుడారం దేవుడు మరలా బాగు చేస్తాడు. పడిపోయిన దావీదు గుడారం దేవుడు మరలా బాగు చేసి కట్టడానికి శక్తి గలవాడు, సమర్థుడు. పడిపోయిన స్థితిలో ఉన్నావు, దేవుడు నిన్ను మరలా లేవనెత్తుతాడు. కృంగిన స్థితిలో ఉన్నావు, దేవుడు నిన్ను లేవనెత్తుతాడు. అనారోగ్యపు పరిస్థితులు ఉన్న దేవుడు నిన్ను లేవనెత్తుతాడు. బలహీనత చేత బాధించబడుతుంది, లేవనెత్తుతాడు దేవుడు. దేవునికి అసాధ్యమైన కార్యం ఏమీ లేదండి, విశ్వసించాలి. ఎందరో జీవితాలు, శరీరంలో పలు విధమైన అనారోగ్యం. మొన్న నాకు ఒక సిస్టర్ సాక్ష్యం చెప్పిందండి, మన 1వ తారీఖు వచ్చి సాక్ష్యం చెప్పింది. అమ్మాయి తల నిండా గడ్డలు, చిన్న అమ్మాయి అండి, హై స్కూల్ చదువుకుంటుంటుంది. హై స్కూల్ చదువుకుంటున్న అమ్మాయి తల నిండా గడ్డలండి, నోట్ల నుండి నురుగు గగుతుంది, రక్తం గగుతుంది, చిన్న పాప. సరే మందిరం తీసుకొచ్చిందండి, దేవుని సన్నిధికి తీసుకొచ్చింది, కన్నీరు విడిచి ప్రార్థన చేసింది. హాస్పిటల్కి వెళ్తే తల నిండా గడ్డలు ఉన్నాయేమో, ఆపరేషన్ చేయాలని చెప్పారు. కానీ విరిగి నలిగిన హృదయంతో ప్రార్థించింది. మరలా కోలుకుంటామా, మా పరిస్థితి మెరుగుపడుతుందా? చిన్నపిల్లకి ఆపరేషన్ అంటే ఏంటి? ఆపరేషన్ చేసేటప్పుడు ఏమైనా బ్రెయిన్కి తగిలింది అనుకోండి, ఇంకొక సమస్య తల ఎత్తే అవకాశాలు ఉన్నాయి. కానీ అలాంటి దయనీయమైన స్థితిలో వచ్చి దేవుని స్థితిలో వేడుకున్నారు, ప్రార్థించారు. ఆ దేవుడు ప్రియులారా నీతిమంతుని జీవితాన్ని చిగురాకు వలె వృద్ధి పొందిస్తాడు. హల్లెలూయా. ఆ తర్వాత వచ్చి ప్రేయర్ చేసుకుని వెళ్ళారంట. మరలా అదే హాస్పిటల్కి వెళితే వాళ్ళు మరలా టెస్ట్ చేసి చూస్తే ప్రియులారా వాళ్ళకి తెలిసింది ఏంటంటే తల్లో ఉన్న గడ్డలన్నీ కూడా మైనులా కరిగిపోయింది అనమాట. చెప్పకూడదు అందరు గట్టిగా, అంటే గట్టిగా హల్లెలూయా. గడ్డలన్నీ కరిగిపోయింది. ఎన్ని సాక్ష్యాలండి, ఎన్నని చెప్పాలి, ఏవని చెప్పాలి, ఎన్ని సాక్ష్యాలు దేవుని ప్రజల బ్రతుకులు. పడిన వాళ్ళని దేవుడు లేవనెత్తుతాడు, కృంగిన వాళ్ళని లేవనెత్తుతాడు, కృషించిన వారిని నింపుతాడండి, అలసిన వారి ఆశలు దేవుడు తృప్తిపరుస్తాడు. కనుక నీతిమంతుడా నీవు అలసిపోవలసిన అవసరం లేదు, నీతిమంతుడా నీవు కృంగిపోవలసిన అవసరం లేదు. పూర్వపు స్థితిని దేవుడు నీకు దయచేస్తాడు. చాలాసార్లు మనం అనుకుంటాం పూర్వం మనం ఎంత వైభవంగా ఉన్నాం. నయోమి అనుకుంటుంది పూర్వం నేను ఎంత మధురంగా ఉన్నాను, ఇప్పుడు మారాగా మారిపోయాను, చేదైపోయాను. దయచేసి నన్ను ఎవరు నయోమి అని పిలవద్దు, నన్ను మధురం అని పిలవద్దు, ఎందుకంటే నా బ్రతుకు చేదైపోయింది అని అనుకుంటుంది. నీతిమంతుని సంతానం దేవుడు ఎప్పటికీ విడిచిపెట్టడండి. భర్తను పోగొట్టుకుంది, పిల్లల్ని ఇక జీవితానికి ఆధారమే లేదండి. వృద్ధాప్యంలో ఆమె కుమిలి 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 చావాలి, అది తప్ప వేరొక పరిష్కారం లేదు. ఏ ఆధారం లేదండి. భర్త లేడు, పిల్లలు లేరు, ఇంకెవరున్నారు? ఆ వృద్ధురాలకి, ఆ ముసలావిడకి ఎవరున్నారండి? కోడళ్ళు ఎవరు చూస్తారు ఈ రోజున చెప్పండి? కొడుకుంటేనే చూడడం అంతంత మాత్రం. పెళ్ళవగానే పక్కన కాపురం పెడదామని ఆలోచిస్తూ ఉంటారు కొంతమంది. మరి కొడుకే చనిపోయాడు, ఇక కోడలు ఏం చేస్తారు అని అనుకోవాలి కదండి. రూతును దేవుడు దర్శించాడు. నయోమితో పాటు ఆమెతో కలిసి యూదా బెత్లెహేముకు రావడం జరిగింది. ఆశ్చర్యకరుడైన దేవుడు నయోమి యొక్క జీవితాన్ని ఆశీర్వదించడం ప్రారంభించాడండి. ఆమె చేదైన బ్రతుకుని దేవుడు మరలా మధురముగా మార్చాడు. హల్లెలూయా, హల్లెలూయా. ఋతు చరిత్ర మనకు స్పష్టంగా కనబడి మధురంగా ప్రభు మార్చాడు. సో ఈ రాత్రి మీ జీవితం చేదైపోయిందా? జీవితంలో విరక్తి కలుగుతుందా? కన్నీటి మధ్యలో కాపురం చేస్తున్నారా? కష్టాల కడిలో ప్రయాణం చేస్తున్నారా? భయపడొద్దండి. యేసు రక్తం చేత కడగబడిన నీతిమంతుడివే అయితే, విశ్వాసం ద్వారా నీవు నీతిమంతుడిగా మార్చబడిన వాడవైతే, దేవుని వాక్యం ద్వారా నీవు నీతిమంతుడిగా మార్చబడగలిగితే, దేవుని ఆత్మ చేత నీవు నీతిమంతుడిగా మార్చబడగలిగితే, నీతిమంతుని జీవితాన్ని దేవుడు ఎప్పటికెప్పటికి చిగురింప చేస్తాడు, వృద్ధి చేస్తాడు, అభివృద్ధి పరుస్తాడు. చిగురాకు వలె ఒక వృద్ధిని మీరు పొందబోతున్నారు. దేవుడు మిమ్మల్ని దీవించుగాక. చెప్పండి గట్టిగా హల్లెలూయా. ఇంకొక మాట కూడా చెప్తానండి. యెషయా గ్రంథం 9వ అధ్యాయం
7వ వాక్యాన్ని మనం చదువుకుందాం. యెషయా గ్రంథం 9వ అధ్యాయం. మితి లేకుండా దానికి వృద్ధియు క్షేమమును కలుగునట్లు సర్వకాలమును దావీదు సింహాసనమును రాజ్యమును నియమించును. చాలు, చదవబడిన ఈ మాటల్లో ఇది మొదలుకొని మితి లేకుండా వృద్ధియు క్షేమమును దానికి కలుగుతుంది. ప్రియులారా, ఒకటి చిగురాకు వల్ల దేవుడు మనల్ని వృద్ధి పొందిస్తాడు. రెండవదిగా క్షేమముతో కూడిన వృద్ధిని దేవుడు మనకిస్తాడు. అందరూ ఒకసారి బిగ్గరగా చప్పట్లు కొడుతూ దేవుని నామాన్ని స్తుతిద్దాం. హల్లెలూయా. చెప్పండి గట్టిగా, హల్లెలూయా, హల్లెలూయా. ప్రియులారా, దేవుడు మనకిచ్చే రెండవ వృద్ధి అది ఎలా ఉంటుందంటే, ప్రియులారా, మితి లేకుండా దేవుడు వృద్ధియు క్షేమమును కలుగు చేస్తాడంట. అంటే మనకిచ్చే వృద్ధికి దేవుడు క్షేమాన్ని కూడా తోడు చేస్తాడు. డబ్బుంటే సరిపోలేదు, డబ్బుతో పాటు క్షేమం ఉండాలి. ప్రియులారా, డబ్బు ఉందనుకోండి, మనం ఇల్లు కట్టొచ్చు, క్షేమంగా బ్రతకొచ్చు అంటని బ్రతకగలుగుతామా? డబ్బు ఉందనుకోండి, మంచం కొనవచ్చు, నిద్ర కొనగలుగుతామా? డబ్బుతో మంచి బెడ్ కొనొచ్చు, మంచం కొనొచ్చు, అబ్బో చక్కగా ఉన్న దుప్పట్లు కొనొచ్చు, మంచి మంచి దిండ్లు కొనొచ్చు, కర్టన్స్ కొనొచ్చు, మంచి పీస్ఫుల్గా ఉన్న పెయింట్ వేసుకోవచ్చు, ఏంటండి ఎయిర్ కూలర్స్ పెట్టుకోవచ్చు, ఏసీలు పెట్టుకోవచ్చు, ఇవన్నీ పెట్టుకోవచ్చు. నిద్రను కొనగలుగుతామా? కొనలేము కాదండి. డబ్బుంటే ఆహారం కొనొచ్చు, ఆకలిని కొనగలుగుతామా? డబ్బుతో మనం అన్ని కొనొచ్చు అనుకుంటే అది మన భ్రమ అండి. క్షేమస్థితిని దేవుడు మనకు అనుగ్రహించాలి. హల్లెలూయా. చెప్పండి గట్టిగా, హల్లెలూయా. దేవుడు మనకిచ్చే వృద్ధి ఎలా ఉంటుంది? వృద్ధితో పాటు క్షేమాన్ని ఇస్తాడు. కొందరు వృద్ధి పొందుతున్నారు కానీ ఆ బ్రతుకులో క్షేమం ఉండదు. డబ్బు ఉంది కానీ క్షేమం లేదు, ఆస్తి ఉంది కానీ క్షేమం లేదు, పిల్లలు ఉన్నారు కానీ క్షేమం లేదండి, పేరుంది కానీ క్షేమం లేదు, ప్రఖ్యాతి గాంచారు కానీ క్షేమం లేదు, ఇల్లుంది కానీ ఆ ఇంట్లో క్షేమం లేదు. కృపగల దేవుడు మనల్ని వృద్ధి పొందించడమే కాకుండా ఆ వృద్ధితో పాటు క్షేమస్థితిని ఇస్తాడు. ఈరోజు ఎంతమంది క్షేమంగా బ్రతుకుతున్నారండి? ఎంతమంది ఆరోగ్యంగా బ్రతుకుతున్నారు? ఎంతమంది పిల్లల జీవితాలు, కుటుంబాల జీవితాలు సమాధానం ఉందండి? ఎంతమంది సఖ్యతతో ఉంటున్నారు? ఎంతమంది సౌఖ్యంగా ఉంటున్నారు? ఎంతమంది సుఖంగా బ్రతుకుతున్నారండి? ఎప్పుడు గొడవలే, ఎప్పుడు సమస్యలే, ఎప్పుడు పోరాటాలే. ఇంటికి రావాలంటేనే కొందరికి భయం అండి అసలు. ఎందుకంటే ఏం గొడవలు ప్రారంభించబడుతుందో తెలీదు. అనుమానాలు, ఒకరంటే ఒకరికి నమ్మకం లేకపోవడం, కట్టుకున్న భార్య మీద భర్తకి నమ్మకం లేకపోతే ఎట్లా, భర్త మీద భార్యకి నమ్మకం లేకపోతే ఎట్లా, నమ్మకం లేకపోతే అది కుటుంబం ఎలా అవుతుందండి? పిల్లల మీద తల్లిదండ్రులకు నమ్మకం లేదు, తల్లిదండ్రుల మీద పిల్లలకి నమ్మకం లేదు, క్షేమం లేదు. ఈరోజు కుటుంబ వ్యవస్థలో భార్య భర్తల మధ్యలో క్షేమం లేదు. సంపాదిస్తున్నారు, ఎవరి కోసం అండి సంపాదన? ఒకసారి ఆలోచించాలి. దేవుడు మనకిచ్చే క్షేమం ఎలా ఉంటుందంటే ప్రియులారా, మనకిచ్చే వృద్ధి ఎలా ఉంటుంది? క్షేమముతో కూడిన వృద్ధి. దావీదు అంటాడు, కృపాక్షేమాలు నా వెంట వస్తుంది. హల్లెలూయా. చెప్పండి గట్టిగా, హల్లెలూయా. క్షేమాన్ని మనం వెతకవలసిన అవసరం లేదు, క్షేమం మన వెంట వస్తుంది. మన వెంటే ఉంటుందండి క్షేమం. అప్పుడు అంటారు, వీళ్ళు ఎంత క్షేమంగా ఉన్నారు, వీళ్ళెంత సొగసుగా ఉన్నారు, ధాన్య ద్రాక్షారసము చేత వీళ్ళు యవన స్త్రీలు, వీరు యవనులు వృద్ధి పొందుతున్నారు అనే సాక్ష్యం వినబడుతుంది. మన దినాలు క్షేమంగా ఉంటుందండి. అప్పుడు మన ఇంటిని గురించి ఏమంటారు? క్షేమ నివాసం అంటారు. ఏ నివాసం అండి? మన గృహాలు క్షేమ నివాసం. క్షేమము ఇంట్లో నివాసం చేస్తుంది. ప్రేమైన వాళ్ళారా, మరి మనం ఆరాధిస్తున్న యేసుక్రీస్తు మనల్ని వృద్ధి పొందిస్తాడు. ఆ వృద్ధికి క్షేమాన్ని కూడా దయచేస్తాడు. నెమ్మదిగా, సుఖంగా, ప్రశాంతంగా బ్రతికే అనుభవాలు ప్రభు మనకి ఇస్తాడు. హల్లెలూయా. ఒకడు పెద్ద ఇల్లు కట్టాడంట, చాలా పెద్ద ఇల్లు కట్టాడు, కానీ క్షేమం లేదు, గొడవలు, ఇబ్బంది. భార్య వెళ్ళిపోయింది, పిల్లలు వెళ్ళిపోయారు, నిద్ర పట్టట్లేదు, రాత్రంతా కలవరు, ఎవరో తిరుగుతున్నట్టు, గజ్జల శబ్దం వినబడుతుంటా, రకరకాలమైన పరిస్థితి. అక్కడ అతనికి ఏంటో కలవరంగా ఉంది, ఎవరో తిరుగుతున్నట్లు, ఎవరో వచ్చినట్లు, తలుపులు బాదుతున్నట్లు, చాలా చాలా ప్రాబ్లమ్స్ ఉన్నాయి ఆ ఇంట్లో. సో ఎవరో చెప్పారు, అయ్యా యేసు ప్రభుని కానీ నీ ఇంటికి పిలుచుకున్నావు అనుకో, యేసు ప్రభు నీ ఇంటికి వస్తే నీ ఇల్లు క్షేమంగా ఉంటుంది. హల్లెలూయా. మంచి మాటే కదండి. ఓ రోజు వెళ్ళి మందిలో ప్రార్థన చేసుకో, ప్రభువా నువ్వు కానీ మా ఇంటికి వస్తే మాకున్న సమస్యలన్నీ పోతాయి అంట, ఒకసారి మా ఇంటికి రా బాబు అని ప్రభుని పిలవడమే కాకుండా, మా ఇంట్లో చాలా గదులు ఉన్నాయి బాబు, నీకు గది ఇస్తానులే నాయన, దాంట్లో ఉంటావులే రా నాయన బాబు, రా బాబు అని ప్రార్థన చేసుకున్నాడు. దేవుడు ప్రేమ గలవాడండి. మనం ఎలా ప్రార్థన చేసినా మన ప్రార్థన ఆయన వింటాడు. హల్లెలూయా. ప్రియులారా, స్వచ్ఛమైన మనసుతో నీవు చిన్న ప్రార్థన చేసిన దేవుడు గొప్ప కార్యం చేస్తాడు. హల్లెలూయా.
ఈయన ప్రార్థన చేశాడు, ప్రభువా మా ఇంటికి రా, గది నీకు ఇస్తానంటే అలాగే అని వచ్చాడు. ఆయన వస్తే గది ఇచ్చాడు. ప్రభువా ఈ గది నీదే, ప్రార్థన గది ఇది, ఈ గది నీదే, నా గదిలో పెట్టాడు దేవుడిని. అయినా ఆయనకి నిద్ర పట్టట్లేదు, కలవరంగానే ఉంటుంది. తెల్లారిన తర్వాత అడిగాడు, ప్రభువా నీకు గది ఇచ్చాను కదా, అయినా నా ఇంటికి క్షేమం లేదేంటంటే దేవుడు అంటాడు, గది ఒక గది ఇచ్చావు కనుక గదిని మాత్రమే కాపాడుతున్నాను, ఇల్లంతా నాకు ఇవ్వలేదు కదా అన్నాడు ప్రభు. ఓహో అట్లాగా, సర్లే ఇల్లంతా నీకే ఇచ్చేస్తాను, రేపటి నుండి ఇల్లంతా నీదే ప్రభు అన్నాడు. ఆ మరుసటి రోజు ఇల్లంతా ప్రశాంతంగా ఉంది, కానీ ఇతనికి ప్రశాంతత లేదండి. అప్పుడు మరలా అడిగాడు, ప్రభువా ఇల్లంతా ప్రశాంతంగా ఉంది, మరి నాకు ప్రశాంతత లేదంటే అప్పుడు దేవుడు అంటాడు, ముందు గది ఇచ్చావు, తర్వాత ఇల్లు ఇచ్చావు, కానీ నీ మదిని నాకు ఇవ్వలేదు కదా, నీ మనస్సు అనే గది నాకు ఇవ్వలేదు కదా. నీ మనస్సు అనే గది నాకు ఇస్తే నేను నీ మనసులోకి వస్తాను, అప్పుడు క్షేమం ప్రారంభించబడుతుంది. చెప్పులు కొడతాం అందరు గట్టిగా, కొట్టండి గట్టిగా, హల్లెలూయా హల్లెలూయా. సో ప్రియులారా, ఆ రోజు ప్రార్థన చేసి చూడండి, అమాయకమైన ప్రార్థన. కొన్నిసార్లు వింతగా ఉంటుంది కొందరి ప్రార్థన, వాళ్ళతో దేవుని సంభాషణ కూడా బహు వింతగా ఉంటుంది. అప్పుడు ప్రార్థన చేసుకో, ప్రభువా నా హృదయం అనే తలుపుని నీ కొరకు తెరుస్తున్నాను, ప్రభువా నా హృదయం గదిలోనికి నీవు రమ్మని ప్రభుని పిలవడం జరిగింది. ప్రభు తన బ్రతుకులు వచ్చారండి. ఆ రాత్రి ప్రశాంతంగా పడుకున్నారు. ఆనాటి మొదలుకొని తన బ్రతుకులో క్షేమము ప్రారంభించబడిందండి. నెమ్మదిగా ఉన్నాడు. నెమ్మదిగా ఉన్న వార్త భార్యకి తెలిసింది. భార్య వచ్చిందండి, భార్యతో పాటు పిల్లల్ని తీసుకొచ్చింది. బంధువులు వస్తున్నారు, రక్త సంబంధికులు వస్తున్నారు. ఇప్పుడు ఆ ఇల్లు క్షేమ నివాసముగా మారిపోయింది. హల్లెలూయా. కనుక ప్రియమైన వాళ్ళరా, ఈ ప్రశస్త రాత్రి మనమంతా ఒక చక్కని తీర్మానం చేద్దాం దేవుని సన్నిధిలో. నేను వృద్ధి పొందాలి, నన్ను నా కుటుంబాన్ని దేవుడు వృద్ధి పొందించాలి. అది ఎలాంటి వృద్ధి అంటే చిగురాకు వలె మనం వృద్ధి పొందాలి. రెండవదిగా ప్రియులరా, క్షేమముతో కూడిన వృద్ధిని దేవుడు మనకి ఇవ్వాలి. అంతేకాదండి, మనం ఆరాధిస్తున్న దేవుడు విజయంతో కూడిన వృద్ధిని మనకు దయచేస్తారు. ఆ విధంగా కూడి వచ్చిన మనల్ని దేవుడు వృద్ధి పొందించి ఆశీర్వదించునుగాక. ఈ మాటలు మన వినికిడిలో స్థిరపరచునుగాక. ప్రార్థన చేసుకుందామా? అందరూ మోకరించగలుగుతారా? మోకరించండి అందరూ. ఒక 2-3 నిమిషాలు మనం ప్రార్థన చేసుకుందాం ప్రభు సన్నిధిలో. నన్ను, నా కుటుంబాన్ని, నా పిల్లల్ని, నా వ్యాపారాన్ని, నా వృత్తిని వృద్ధి పొందించు, అభివృద్ధి పొందించు. నేను వృద్ధి పొందాలి. అందరూ ప్రార్థన చేసుకుందాం. ధనాన్ని నమ్ముకున్నవాడు మోసపోతాడు, ధనాన్ని నమ్ముకున్నవాడు పాడైపోతాడు. నీతిమంతుడు చిగురాకు వలె వృద్ధి పొందుతాడు. చేతులెత్తి ప్రార్థన చేసుకుందాం. ఎవరిని నమ్ముతున్నావు? ఎవరి మీద ఆధారపడుతున్నావు? ప్రార్థించు ప్రియ సహోదర సహోదరి. జీసస్. హల్లెలూయా హల్లెలూయా. స్వరమిత్తందరూ ప్రార్థన చేసుకుందాం. వృద్ధి పొందించు, వృద్ధి పొందించు. జీసస్. చేతులెత్తి అందరూ, ప్రభువా నన్ను, నా కుటుంబాన్ని ఆశీర్వదించు. నేను, నా ఇంటి వారు నిన్ను సేవించాలి ప్రభు. మమ్మల్ని వృద్ధి పొందించు. దీన స్థితిలో ఉన్నాం, ఆర్థిక ఇబ్బందులు ఉన్నాం, అనారోగ్యపు పరిస్థితులు ఉన్నాం, బలహీనత చేత కృంగిపోయి ఉన్నాం. మాకు సహాయం చేయవా? పరిశుద్ధ స్థలముల నుండి మాకు సహాయం చేయవా? పరిశుద్ధ స్థలముల నుండి మాకు సహాయం చేయవా యేసయ్య? అడగండి చేతులు చాపి. మీ కొరకు మేము ప్రార్థన చేయబోతున్నాం. సజీవుడైన యేసయ్య, మీకు స్తోత్రం తండ్రి. ఈ రాత్రికాల సమయమందు మీరు మా మధ్యలో ఆత్మస్వరూపిగా, అదృశ్య దేవునిగా మీరు మా మధ్యలో సంచరించి మీ ఘనమైన నామాన్ని ఈ విధంగా మీరు మహిమపరుచుకున్నందుకై మీకు స్తుతి చెల్లిస్తున్నాం. మీ దాసులను నిలవబెట్టి చేరి వచ్చిన ప్రజలతో, నాతోనూ మీరు ప్రత్యేక రీతిలో మాట్లాడిన వాక్కులన్నిటి కొరకై మీకు స్తుతి చెల్లిస్తున్నాం. యెహోవా మిమ్ములను, మీ పిల్లల్ని వృద్ధి పొందించునని సెలవిచ్చినట్లుగానే మా పితరులను మీరు ఆశీర్వదిస్తూ వచ్చారు. అబ్రహాము, ఇస్సాకు, యాకోబులని, వారిని, వారి సంతతిని మీరు ఆశీర్వదించినట్లుగా ఈ రాత్రికాల సమయమందు ఈ ప్రార్థనా కూడికలో చేరి వచ్చిన ప్రతి బిడ్డను మీరు ఆశీర్వదించమని వేడుకుంటున్నాం. చిన్నల్ని, యవనస్తుల్ని, పెద్దవారిని ప్రతి ఒక్కరిని ఆశీర్వదించి వృద్ధి చేయమని వేడుకుంటున్నాం. నీతిమంతులు చిగురాకు వలె వృద్ధి నొందుతారని మీరు సెలవిచ్చినట్లుగా మీ కల్వారి రక్తం చేత ఒక్కొక్క బిడ్డను కడిగి పరిశుద్ధపరిచి నీతిమంతులుగా తీర్చిదిద్ది గొప్ప ఆశీర్వాదాన్ని దయచేయమని వేడుకుంటున్నాం. మా పితరుడైన యోబు నీతిమంతుడని మీరు సమృద్ధినిచ్చి ఆశీర్వదించారని, ప్రతికూలతలన్నిటిని అనుకూలపరిచినట్లుగా 2 ఆశీర్వాదాన్ని ఇచ్చి అభివృద్ధి పరిచినట్లుగా మీరు మాట్లాడుతూ వచ్చారు. మా తండ్రి మీకు స్తోత్రం. ఈ ప్రాంత ప్రజలందరినీ
రెండంతలుగా మీరు ఆశీర్వదించి వృద్ధి చేయమని వేడుకుంటున్నాం. ధనమును నమ్ముకునేవాడు పాడైపోవునని సెలవిచ్చినట్లుగా ఈ లోక సంబంధమైనటువంటి సుఖభోగాల్ని, వెండి బంగారాల్ని ఆశించి అనేకులు సమస్తాన్ని కోల్పోయి ఉన్నారు. మా తండ్రి, ఈ రాత్రి నీ వాక్యం ద్వారా ఈ ప్రాంత ప్రజల్ని మీరు దర్శించారు. మీరు సజీవుడవని, సమృద్ధి గల దేవుడవని, శ్రీమంతుడవని, ఆశీర్వదించేటువంటి దేవుడవని మీరు మాట్లాడినట్లుగానే ఈ రాత్రి ప్రాంత ప్రజలకు మీరు ప్రత్యక్షమై సమృద్ధి అయిన దీవెనల చేత నింపమని వేడుకుంటున్నాం. మోడు బారిపోయిన జీవితాల్ని చిగురింపజేసే దేవుడు మారాని మధురముగా మార్చినట్లుగా తండ్రి, ఈ ప్రాంత ప్రజల్ని ఆశీర్వదించి సమృద్ధి చేత నింపమని వేడుకుంటున్నాం. మా తండ్రి, మీకు స్తోత్రం. ఇది మొదలుకొని మితిలేనంత వృద్ధియు క్షేమమును కలుగు చేస్తానని మీరు సెలవిచ్చినట్లుగా చీకటిలోను మరణ ఛాయలు గల ప్రాంతంలో జీవిస్తున్న ప్రజల్ని మీరు దర్శించి వారి శాపాన్ని ఆశీర్వాదకరంగా మార్చినట్లుగా ఈ ప్రాంత ప్రజల్ని రాత్రి మీరు దర్శించమని వేడుకుంటున్నాం. చీకటి కార్యాలని తొలగించండి, మరణ ఛాయల్ని తొలగించండి తండ్రి. మితిలేనంత వృద్ధియు క్షేమమును కలుగునట్లుగా, క్షేమకరమైన వృద్ధి కలుగునట్లుగా మీరు సహాయం చేయండి. కుటుంబాల్లో క్షేమము లేకపోతే గొప్ప క్షేమాన్ని దయచేయండి, సమాధానమును దయచేయండి, సంతోషమును దయచేయమని వేడుకుంటున్నాం. మీరు ఆశీర్వదించి క్షేమకరమైన వృద్ధి కలుగునట్లుగా ఈ ప్రాంత ప్రజల్ని దీవించమని వేడుకుంటున్నాం. కుటుంబాల్లో గొప్ప సంతోషాన్ని దయచేయండి, గొప్ప సమాధానమును దయచేయండి, గొప్ప క్షేమమును దయచేయండి నాయన. ఇది మొదలుకొని ప్రాంత ప్రజలు క్షేమకరమైన వృద్ధిని కన్నులారా చూసినట్లుగా మీరు సహాయం చేయమని వేడుకుంటున్నాం. గొప్ప ఆశీర్వాదాన్ని దయచేసి వృద్ధి చేయండి. అలాగే తండ్రి, విజయాన్ని కలిగించి వృద్ధి చేసేటువంటి దేవుడు, విజయంతో కూడిన వృద్ధినిస్తానని మీరు సెలవిచ్చినట్లుగా ఈ ప్రాంత ప్రజలను ఒక్కసారి మీరు దర్శించి అపజయాల మధ్యలో నలిగిపోతున్న బిడ్డల్ని మీరు జ్ఞాపకం చేసుకొని గొప్ప జయము దయచేయమని వేడుకుంటున్నాం, గొప్ప వృద్ధి చేయమని వేడుకుంటున్నాం. ప్రతి బిడ్డను మీరు పేరు పేరును ఆశీర్వదించి వర్ధిల్ల చేసి దీవించమని వేడుకుంటున్నాం. ఈ ప్రాంత ప్రజలందరినీ మరొక్కసారి మీరు కనికరించి ఆశీర్వదించండి. అలాగే మీ దాసుల్ని ప్రాంతానికి తీసుకుని వచ్చి బలపరిచారు. ఇంకను ఉన్నతమైన కృపనిచ్చి, ఆరోగ్యం ఇచ్చి, ఆశీర్వాదకరంగా నడిపించి మీ ఘనమైన నామాన్ని ప్రాంత ప్రజల ద్వారా మహిమపరుచుకొని వృద్ధి చేసి ఆశీర్వదించి మీరు అక్కడికి సిద్ధపరచమని నజరేయుడైన యేసు నామములో ప్రార్థించి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. మన తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుడైన యేసయ్య కృప, పరిశుద్ధాత్మ దేవుని యొక్క దీవెన, అన్యోన్య సహవాసం, ఆయన సన్నిధి సముఖం మనకు సకల కోటి పరిశుద్ధులకు ఈ ప్రార్థన కూడికి ఏర్పాటు చేస్తున్న ఈ ప్రాంత ప్రజలకి, కుటుంబస్తులకి యేసయ్య కృప సదాకాలం తోడైండి నడిపించునుగాక. ఆమేన్.